సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. ఈ వారంలో మే 1, 2, 3 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులున్నాయి. ప్రతి వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రేరణ కలిగిన వారు ఈ కొడుకుల్లో పాల్గొని దేవుని శక్తి పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 63:8. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. భక్తుడైన దావీదు గారి జీవితంలో అనేకమైన అనుభవమైన కీర్తనలు రచించడం మనం చూస్తూ ఉంటాం. అందులో కీర్తన ఈ 63వ సంకీర్తన. ఈ కీర్తనలో మనం లేదా దావీదు గారి యొక్క అనుభవాల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు తన చుట్టూ అనేక మంది శత్రువులు, అనేక మంది వేధించేవారు, శపించేవారు. తన అభివృద్ధిని చూచి ఎవరు ఆనందించేవారు లేరు. ఆ సమయంలో తనకంటూ ఆదరించడం కానీ ధైర్యపరిచింది ఎవరు లేరు. కానీ అనుభవపూర్వంగా తను చెప్పగలిగిన మాట అంటే, నీ కుడి చేతితో నన్ను ఆదుకున్నావు. నిజమే, కొండల్లో ఉన్నప్పుడు, లోయల్లో ఉన్నప్పుడు, దాగుచాటు స్థలములో ఉన్నప్పుడు, సౌలు యొక్క రాజు యొక్క హస్తం నుంచి పరిగెడుతున్నప్పుడు అనేక సార్లు ప్రభు లేదా తండ్రి అయిన దేవుడు తన కుడి హస్తముతో దావీదు గారును ఆదుకున్నాను. నిజమే ప్రియ కుమార్తె, మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తన ప్రజల పక్షం ఉండే దేవుడు. ఒకవేళ ఈ లోకమంతా నేను విడిచి ఉండొచ్చు, ఈ లోకంలో నేను ఎవరు ఆదరించలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోను. ఈ వాగ్దానం ఈరోజు నువ్వు కూడా పొందుకోవాలని కోరుకుంటున్నా. భయపడక, ఆందోళన చెందక, ఆయన తన కుడి హస్తముతో నిన్ను ఆదుకోబోతున్నాడు. ఈరోజు నీ ముందున్న ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా, ఒకవేళ ఈరోజు నువ్వు ఎవరికైనా సమాధానం చెప్పవలసిందేమో, లేదా ఈరోజు నీ మీద అనేక మంది విరుద్ధమైనగా నిలబడుతున్నారేమో, భయపడక ప్రభు తన కుడి హస్తముతో నేను ఆదుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి కొన్నాళ్ళు, ఆశ్చర్యకరమైన దేవానికి కొన్నాళ్ళు. అనే సమయంలో నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఎవరైతే అధైర్యపడుతున్నారో, అయినా నిరీక్షణ లేకున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని కుడి హస్తముతో వారిని ఆదరించండి, ధైర్యపరచండి. వారు అనుకున్న ప్రతి ఆశను మీరు నెరవేర్చి దేవాని కృపాక్షములతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.